హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను మీకు పాలక్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనమైతే ఎప్పుడైనా లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పాలకూర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పోపు దినుసులు. ఇప్పుడు ప్రాసెస్లోకి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనము పచ్చిమిర్చి, క్లీన్గా వాష్ చేసిన పాలకూర అయితే వేసి ఒక్కసారి లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి హీట్ అయ్యాక అందులో మనము జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పచ్చెనగలు అవన్నీ యాడ్ చేసేసుకొని ఎండుమిర్చి అయితే వేసి, కరివేపాకు అయితే నా దగ్గర లేదు, సో మీరైతే యాడ్ చేసుకోండి. చిటపటలాడిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన పాలక్ పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. అందులోనే ఇప్పుడు మనము కొద్దిగా పసుపు, సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మనమైతే రైస్ అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో ఆ రైస్ అయితే మనము యాడ్ చేసేసుకొని స్టవ్ పైన ఇప్పుడు మనము జీడిపప్పు, పల్లీలు అయితే వేయించుకొని క్రిస్పీగా రైస్లో యాడ్ చేసేసుకొని తింటే ఉంటుంది. తినేటప్పుడు పంట కింద పల్లీలు, పాలక్ రైస్ అయితే సూపర్గా ఉండింది ఫ్రెండ్స్. ఇంకెందుకు లేటు, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.